నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయం. అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు, నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు వీళ్ళకు? అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలను? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, అడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్ లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకేమైంది? ఏది నిజమో క్లియర్ గా వచ్చేస్తుంది కదా. జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? గూగుల్ టేక్అవుట్ ప్రకారం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి 6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఇది ఛార్జ్ షీట్ లో ఉంది. 6:25 అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అగైన్ గూగుల్ టేక్అవుట్ ప్రకారం 6:27 వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు. 6:25 అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే. ఫోన్ వచ్చింది 6:26 అక్కడ నుంచి ఇంటికి చేరుకునే దానికి 6:27 సో 24 సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్సేషన్ అయిపోయినంత వరకు, ఆ ఫోన్ కాన్వర్సేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి 47 సెకండ్లు క్యాల్కులేట్ చేస్తే 47 సెకండ్లలో ఇల్లు చేరుకున్నాడు. ఫోన్ వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే 47 సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు? అన్లెస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 500 మీటర్లు.